పాఠః 13 శబ్దరూపాలు ఫలశబ్దం నపుంసకలింగం పునః స్వాగతం. నమస్కారం పిల్లలు, మళ్ళీ మన క్లాస్కి స్వాగతం. మీరు ఎంత అద్భుతంగా నేర్చుకుంటున్నారో. ఇప్పటివరకు మనం రామశబ్దరూపం, పుల్లింగం మరియు సీతా శబ్దరూపం, స్త్రీలింగం నేర్చుకున్నాం. ఈరోజు మనం నపుంసకలింగ శబ్దరూపం నేర్చుకుందాం. ఫలం, పుస్తకం, గృహం అలాంటి పదాలు ఎలా మారుతాయో చూద్దాం. ఇది కూడా చాలా సులభం. సిద్ధంగా ఉన్నారా? పూర్వ పాఠస్మరణం మొదట నిన్న నేర్చుకున్న సీతా శబ్దరూపం గుర్తుచేసుకుందాం. 7 విభక్తులు చెప్పండి. సీత, సీతాం, సీతయా, సీతాయై, సీతాయాః, సీతాయాః, సీతాయాం. బాగుంది. ఇప్పుడు రామశబ్దరూపం కూడా. రామస రామం, రామేణ, రామాయ రామాత్, రామస్య రామే. వాహ్, మీరు బాగా గుర్తుంచుకున్నారు. ఇప్పుడు నపుంసకలింగం నేర్చుకుందాం. నపుంసకలింగం కిం? నపుంసకలింగం ఏమిటి? నపుంసకలింగే నిర్జీవాని పదార్థాని సంతి. నపుంసకలింగం అంటే ప్రాణం లేని వస్తువులు. ఫలం, పుస్తకం, గృహం, జలం, వనం అలాంటివి. ఇవి ఆడదా మగదా కావు. అందుకే నపుంసకమంటారు. నపుంసకమంటే పుల్లింగం కాదు, స్త్రీలింగం కాదు అని అర్థం. ఇవి చివర అనే స్వరంతో ఉంటాయి. చూడండి ఎంత సింపుల్. ప్రథమా విభక్తి. ఫలం, ఫలమంటే పండు. కర్త, ఎవరు లేదా ఏది పని చేస్తుందో చెప్పడానికి. ఉదాహరణం, ఫలం వృక్షాత్ పతతి. ఫలం వృక్షాత్ పతతి, పండు చెట్టు నుండి పడుతోంది. చూడండి, ప్రథమ విభక్తిలో చివర అమ్ముంది. ద్వితీయ విభక్తి. ఫలం, ఫలమంటే పండును. కర్మ, దేనిపై పని జరుగుతోందో చెప్పడానికి. ఉదాహరణం, బాలకః ఫలం ఖాదతి. బాలకః ఫలం ఖాదతి, బాలుడు పండు తింటున్నాడు. చూడండి, ద్వితీయ విభక్తి కూడా అంతోనే ఉంది. ప్రథమ మరియు ద్వితీయ ఒకే రూపం. ఇది నపుంసకలింగం యొక్క ప్రత్యేకత. తృతీయా విభక్తి. ఫలేన. ఫలేన అంటే పండుతో, పండు ద్వారా. కరణం, దేనితో పనిచేస్తున్నారో చెప్పడానికి. ఉదాహరణం, బాలకః ఫలేన క్షుధాం శాంతయతి. బాలకః ఫలేన క్షుధాం శాంతయతి, బాలుడు పండుతో ఆకలిని తీర్చుతున్నాడు. చూడండి, రామశబ్దంలో రామేణ అని వచ్చినట్టు ఇక్కడ ఫలేన వచ్చింది. చతుర్థీ విభక్తి. ఫలాయ. ఫలాయ అంటే పండుకు. సంప్రదానం, ఎందుకు లేదా దేనికి అనేది చెప్పడానికి. ఉదాహరణం, ఏతద్ధనం ఫలాయ అస్తి. ఏతద్ధనం ఫలాయ అస్తి, ఈ డబ్బు పండు కొనడానికి ఉంది. చూడండి, రామశబ్దంలో రామాయ అని వచ్చినట్టు ఇక్కడ ఫలాయ వచ్చింది. పంచమీ విభక్తి. ఫలాత్. ఫలాత్ అంటే పండు నుండి. అపాదానం, దేని నుండి అనేది చెప్పడానికి. ఉదాహరణం, ఫలాత్ రసః ఆగచ్చతి. ఫలాత్ రసః ఆగచ్చతి, పండు నుండి రసం వస్తుంది. చూడండి, రామశబ్దంలో రామాత్ అని వచ్చినట్టు ఇక్కడ ఫలాత్ వచ్చింది.
షష్ఠీ విభక్తిః ఫలస్య. ఫలస్య అంటే పండు యొక్క సంబంధం. దేని యొక్క అనేది చెప్పడానికి. ఉదాహరణం: ఫలస్య రసః మధురః అస్తి. ఫలస్య రసః మధురః అస్తి. పండు రసం తీపిగా ఉంది. చూడండి, రామ శబ్దంలో రామస్య అని వచ్చినట్టు ఇక్కడ ఫలస్య వచ్చింది. సప్తమీ విభక్తిః. ఫలే ఫలే అంటే పండులో, పండు విషయంలో. అధికరణం ఎక్కడ అనేది చెప్పడానికి. ఉదాహరణం: ఫలే బీజాని సంతి. ఫలే బీజాని సంతి. పండులో విత్తనాలు ఉన్నాయి. చూడండి, రామశబ్దంలో రామే అని వచ్చినట్టు ఇక్కడ ఫలే వచ్చింది. సారాంశః సారాంశం ఏకవచనం. ఇప్పుడు ఫల శబ్దరూపం పూర్తిగా చూద్దాం. ప్రథమ ఫలం పండు. ద్వితీయ ఫలం పండును. తృతీయ ఫలేన పండుతో. చతుర్థి ఫలాయ పండుకు. పంచమి ఫలాత్ పండు నుండి. షష్ఠి ఫలస్య పండు యొక్క సప్తమి. ఫలే పండులో ఈ ఏడింటిని 3 సార్లు చెప్పండి. ఫలం ఫలం ఫలేన ఫలాయ ఫలాత్ ఫలస్య ఫలే. మళ్ళీ ఫలం ఫలం ఫలేన ఫలాయ ఫలాత్ ఫలస్య ఫలే. మరోసారి ఫలం ఫలం ఫలేన ఫలాయ ఫలాత్ ఫలస్య ఫలే. అద్భుతం. గమనించండి, ప్రథమ మరియు ద్వితీయ ఒకే రూపం. త్రిషు లింగేషు తులనా. 3 లింగాల పోలిక. ఇప్పుడు 3 లింగాలను పోల్చి చూద్దాం. ప్రథమ రామః సీత. ఫలం ద్వితీయ రామం సీతాం. ఫలం తృతీయ రామేణ సీతయ. ఫలేన చతుర్థి రామాయ సీతాయై. ఫలాయ పంచమి రామాత్ సీతాయాః. ఫలాత్ షష్ఠి రామస్య సీతాయాః. ఫలస్య సప్తమి రామే సీతాయాం. ఫలే. చూడండి, నపుంసకలింగం చాలా చోట్ల పుల్లింగంలాగే ఉంది. తేడా ప్రథమ మరియు ద్వితీయ విభక్తులలో మాత్రమే. అన్య నపుంసకలింగ శబ్దాః. ఇతర నపుంసకలింగ పదాలు ఫల శబ్దంలాగే మారే మరికొన్ని పదాలు చూద్దాం. పుస్తక శబ్దః. పుస్తక శబ్దం ప్రథమ. పుస్తకం పుస్తకం ద్వితీయ. పుస్తకం పుస్తకాన్ని తృతీయ. పుస్తకేన పుస్తకంతో చతుర్థి. పుస్తకాయ పుస్తకానికి పంచమి. పుస్తకాత్ పుస్తకం నుండి షష్ఠి. పుస్తకస్య పుస్తకం యొక్క సప్తమి. పుస్తకే పుస్తకంలో ఉదాహరణం. ఛాత్రః పుస్తకం పఠతి. ఛాత్రః పుస్తకం పఠతి. విద్యార్థి పుస్తకం చదువుతున్నాడు. గృహశబ్దః. గృహశబ్దం ప్రథమ. గృహం ఇల్లు ద్వితీయ. గృహం ఇంటిని తృతీయ. గృహేణ ఇంటితో చతుర్థి. గృహాయ ఇంటికి పంచమి. గృహాత్ ఇంటి నుండి షష్ఠి. గృహస్య ఇంటి యొక్క సప్తమి. గృహే ఇంట్లో ఉదాహరణం. అహం గృహం గచ్ఛామి. అహం
గృహం గచ్చామి. నేను ఇంటికి వెళ్తున్నాను. వనశబ్దః. వనశబ్దం ప్రథమ. వనం అడవి ద్వితీయ. వనం అడవిని తృతీయ. వనేనా అడవితో చతుర్థి. వనాయ అడవికి పంచమి. వనాత్ అడవి నుండి షష్ఠి. వనస్య అడవి యొక్క సప్తమి. వనే అడవిలో ఉదాహరణం. రామః వనం గచ్చతి. రామః వనం గచ్చతి. రాముడు అడవికి వెళ్తున్నాడు. జలశబ్దః. జలశబ్దం ప్రథమ. జలం నీరు ద్వితీయ. జలం నీటిని తృతీయ. జలేన నీటితో చతుర్థి. జలాయ నీటికి పంచమి. జలాత్ నీటి నుండి షష్ఠి. జలస్య నీటి యొక్క సప్తమి. జలే నీటిలో ఉదాహరణం. బాలకః జలం పిబతి. బాలకః జలం పిబతి. బాలుడు నీరు తాగుతున్నాడు. అభ్యాసః ప్రాక్టీస్. ఇప్పుడు ప్రతి విభక్తితో ఒక వాక్యం చూద్దాం. ప్రథమా విభక్తి ప్రాక్టీస్. ఫలం మధురం అస్తి. ఫలం మధురం అస్తి. పండు తీపిగా ఉంది. ద్వితీయా విభక్తి ప్రాక్టీస్. అహం ఫలం ఖాదామి. అహం ఫలం ఖాదామి. నేను పండు తింటున్నాను. తృతీయా విభక్తి ప్రాక్టీస్. బాలకః ఫలేన క్షుధాం శాంతయతి. బాలకః ఫలేన క్షుధాం శాంతయతి. బాలుడు పండుతో ఆకలిని తీర్చుతున్నాడు. చతుర్థీ విభక్తి ప్రాక్టీస్. అహం బాలకాయ ఫలం దదామి. అహం బాలకాయ ఫలం దదామి. నేను బాలుడికి పండు ఇస్తున్నాను. పంచమీ విభక్తి ప్రాక్టీస్. రసః ఫలాత్ ఆగచ్చతి. రసః ఫలాత్ ఆగచ్చతి. రసం పండు నుండి వస్తుంది. షష్ఠీ విభక్తి ప్రాక్టీస్. ఫలస్య రంగః రక్తః అస్తి. ఫలస్య రంగః రక్తః అస్తి. పండు రంగు ఎరుపు. సప్తమి విభక్తి ప్రాక్టీస్. ఫలే విటామినాని సంతి. ఫలే విటామినాని సంతి. పండులో విటమిన్లున్నాయి. మిశ్రిత వాక్యాని మిశ్రమ వాక్యాలు. ఇప్పుడు 3 లింగాలను కలిపి వాక్యాలు చూద్దాం. మిశ్రమ వాక్యం 1. రామః సీతాయై ఫలం దదాతి. రామః సీతాయై ఫలం దదాతి. రాముడు సీతకు పండు ఇస్తున్నాడు. ఇక్కడ 3 లింగాలు ఉన్నాయి. చూశారా? రామః పుల్లింగం. సీతాయై స్త్రీలింగం. ఫలం నపుంసకలింగం. మిశ్రమ వాక్యం 2. సీతా బాలకాయ పుస్తకం దదాతి. సీతా బాలకాయ పుస్తకం దదాతి. సీత బాలుడికి పుస్తకం ఇస్తోంది. మిశ్రమ వాక్యం 3. బాలకః గృహాత్ విద్యాలయం గచ్చతి. బాలకః గృహాత్ విద్యాలయం గచ్చతి. బాలుడు ఇంటి నుండి స్కూలుకి వెళ్తున్నాడు. మిశ్రమ వాక్యం 4. రామః సీతయా సహ వనే వసతి. రామః సీతయా సహ వనే వసతి. రాముడు సీతతో కలిసి అడవిలో నివసిస్తున్నాడు. ఇక్కడ రామః పుల్లింగం. ప్రథమ సీతయా స్త్రీలింగం. తృతీయ వనే నపుంసకలింగం. సప్తమి మహత్వపూర్ణ నపుంసకలింగ శబ్దాః. ముఖ్యమైన నపుంసకలింగ పదాలు ఇంకా కొన్ని ముఖ్యమైన నపుంసకలింగ పదాలు నేర్చుకుందాం. కార్యం కార్యం. పని నగరం నగరం. పట్టణం ఉద్యానం ఉద్యానం. పార్క్ భోజనం భోజనం. అన్నం చిత్రం చిత్రం.
చిత్రం పత్రం. పత్రం ఉత్తరం. శరీరం. శరీరం శరీరం. దేహం ధనం. ధనం డబ్బు. సంపద సత్యం. సత్యం సత్యం తత్వం. తత్వం తత్వం. విశేష అభ్యాసః. ప్రత్యేక ప్రాక్టీస్. ఇప్పుడొక ప్రత్యేక ప్రాక్టీస్. నేను తెలుగులో చెప్తాను, మీరు సంస్కృతంలో చెప్పండి. పండు తీపిగా ఉంది. ఫలం మధురం. అస్తిపండు తింటున్నాను. ఫలం కాదామి పుస్తకం చదువుతున్నాను. పుస్తకం పఠామి ఇంటికి వెళ్తున్నాను. గృహం గచ్చామి నీరు తాగుతున్నాను. జలం పిబ్బామి అడవిలో ఉన్నాను. వనే అస్మి బాగుంది. మీరు చాలా బాగా నేర్చుకున్నారు. లింగ నిర్ణయః. లింగం నిర్ణయించడం. ఇప్పుడు కొన్ని పదాలకు లింగం ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఆ ఆంత శబ్దాః. చివర ఆ ఉంటే సాధారణంగా పుల్లింగం లేదా నపుంసకలింగం. రాముడు బాలుడు పుల్లింగం. ఫలం గృహం నపుంసకలింగం. ఆ ఆంత శబ్దాః. చివర ఆ ఉంటే సాధారణంగా స్త్రీలింగం. సీత రమ లత స్త్రీలింగం. కాని కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటిని మనం మెల్లగా నేర్చుకుందాం. గృహకార్యం ఈరోజు ఇంటి పని. మొదట ఫల శబ్దరూపం 10 సార్లు వ్రాయండి. ఫలం ఫలం ఫలేన ఫలాయ ఫలాత్ ఫలస్య ఫలే. రెండోది పుస్తక గృహ వన జల శబ్దరూపాలు కూడా వ్రాయండి పూర్తిగా. మూడోది ప్రతి విభక్తితో ఒక వాక్యం వ్రాయండి ఫలశబ్దంతో. నాలుగోది 3 లింగాలను కలిపి 10 వాక్యాలు వ్రాయండి. రామః సీతాయై ఫలం దదాతి. ఇలా. ఐదోది ఈ పదాలతో శబ్దరూపం వ్రాయండి. కార్య పని. నగర నగరం. ఉద్యాన పార్క్. భోజన భోజనం. ఆరోది 3 లింగాల శబ్దరూపాల తేడాలు గుర్తుంచుకోండి. రామః సీత ఫలం ప్రథమ విభక్తి. ఏడోది రోజు ఫల శబ్దరూపం 3 సార్లు పఠించండి. ఎనిమిదోది ప్రథమ మరియు ద్వితీయ విభక్తులు నపుంసకలింగంలో ఎందుకు ఒకే రూపం అని ఆలోచించండి. పునః మిలామః. చాలా చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. ఈరోజు మనం నపుంసకలింగ శబ్దరూపం నేర్చుకున్నాం. ఫలశబ్దం 7 విభక్తులలో ఎలా మారుతుందో చూశాం. ఇప్పుడు మీకు 3 లింగాలు తెలుసు. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఇది చాలా చాలా గొప్ప సాధన. మీరు నిజంగా అద్భుతమైన విద్యార్థులు. రేపు మనం ద్వివచన శబ్దరూపాలు నేర్చుకుందాం. 2 మంది లేదా 2 వస్తువులు ఎలా చెప్పాలో. అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. నమః. త్వం ఉత్తమ ఛాత్రః అసి. నమస్కారం. నువ్వు ఉత్తమ విద్యార్థివి.